ఈ విధంగా తాండవ కృష్ణుని దారుణమైన కాలితాపులకు పడగలన్నీ చితికిపోయి బాధపడుతూ చచ్చినట్లు పడి ఉన్న కాళీయుని చూసి అతని భార్యలు ఎంతో దుఃఖపడ్డారు. భరించరాని శోకంతో వారి మనస్సులు కలవరిపడిపోయినాయి. కాళీయుని భార్యలు కృష్ణుణ్ణి సందర్శించడానికి బయలుదేరారు. కొప్పుముడులు విడిపోయాయి, ఆభరణాలు చెదిరిపోయాయి, వక్షోజాల బరువుకు తీగెల వంటి సన్నని నడుములు అలల్లాడిపోయాయి, బయట కొంగులు జారిపోయాయి. దిక్కు తెలియని భ్రాంతితో కలవరబడిపోయారు. బావురుమని ఏడుస్తున్న బిడ్డలను ముందు పెట్టుకుని తీసుకుని వచ్చారు. జంకుతూ గొంకుతూ భక్తిపూర్వకంగా భగవంతుడైన బాలగోపాలుణ్ణి దర్శనం చేసుకున్నారు. కాళీయుని భార్యలు కృష్ణుడికి సాష్టాంగ నమస్కారం చేసి నుదుట చేతులు జోడించి ఇలా విన్నవించుకున్నారు. సర్వసద్గుణ సంపన్నుడవైన గోపాలకృష్ణ, క్రూరులను దండించడానికి భూమిపై అవతరించిన మహానుభావుడవు నీవు. క్రూరుడైన ఈ కాళీయుణ్ణి శిక్షించడం నీకు వీరత్వమే గాని క్రూరత్వం కాదు. జగత్తులకు అన్నింటికీ ఆధారమైన ప్రభు, శత్రువుల కొడుకుల ఎడలు కూడా శత్రుత్వం చూపకుండా సమానత్వం చూపుతావు నీవు. నీకు శత్రుత్వం ఎందుకుంటుంది? నీవు దుష్టులను శిక్షించడం అనేది లోకులను రక్షించడానికే కదా. నోట విషం ధరించే వాళ్లము, తీవ్ర కోపం గలవాళ్లము అయిన మా వంటి వారిని శిక్షించడం నిజానికి దండన అనిపించుకోదు. ఇది మా ఎడల మహానుగ్రహమే. నీ దండన వలన మాకు విషం కలవాళ్ళమనే పొగరు దిగిపోయింది. ఈ కాళీయుడు పూర్వజన్మలో ఎటువంటి తపస్సు చేశాడో, ఎటువంటి మంచి చేశాడో, ఎన్ని నిజాలు పలికాడో, ఎటువంటి మహానుభావులకు ఏనాడూ దగ్గరగా వెళ్ళని నీవు ఈ ఫణిరాజు పడగలపైన నాట్యం చేశావంటే అదంతటి భాగ్యమో. ఎట్టి తపంబు చేసెనొకో, ఎట్టి సుకర్మములాచరించెనో, ఎట్టి నిజంబు వల్కెనొకో, ఈ ఫణి పూర్వభవంబునందు మున్నెట్టి మహానుభావులకు ఎన్నడు చేరువగాని నీవు నేడిట్టి వినోదలీలదలలెక్కి నటించదవి ఫణీంద్రుపై. పూర్వం స్త్రీలందరిలోనూ ఉత్తమురాలైన లక్ష్మీదేవి ఎంతో కాలం తపస్సు చేసి పట్టుదలతో వ్రతాలు చేసి గొప్ప తేజస్సుతో వెలుగుందే నీ పాదధూళిలో ఒక్క కణాన్ని తాకే అర్హత సంపాదించుకున్నది. అటువంటిది ఈ పాము ఏ తపస్సు చేయకుండానే నీ పాదాల పవిత్ర స్పర్శకు నోచుకున్నది. ఇది ఎంతటి అద్భుతమో. అతి మనోహరములైన నీ పాదరేణుముల స్పర్శ పొందిన ధన్యులు దేవేంద్ర పదవికి ఇష్టపడరు. బ్రహ్మ పదవిని గాని చక్రవర్తి పదవిని గాని కోరరు. వరుణుని పదవిని గాని యోగసిద్ధిని గాని ఇష్టపడరు. అటువంటి నీ పాదరేణువుల స్పర్శ ఏ జన్మలోనూ ఎవరూ పొందలేనిది. ఎంతో గొప్ప సంసార భారం చేత కృంగిపోయిన జనులు కోరడానికి కూడా సాధ్యంగాని పరమశుభం నీ పాదస్పర్శ. అటువంటి భాగ్యాన్ని ఈ కాళీయుడు, క్రోధం నిండినవాడు, రోషం నిండినవాడు అయిన ఈ సర్పరాజు పొందగలిగాడు. ఇది నీ సాన్నిధ్యం యొక్క మహిమగాక మరేమిటి? దేవా, నీవు అందరిలో నిండియున్నవాడవు గనుక, జీవుడు అనబడే పురుషుడవుగాక, అందులోని అంతర్యామివి గనుక పరమపురుషుడవు. విడివిడిగా కాకుండా అందరిలో నిండి ఉన్నావు గనుక మహాత్ముడవు. ఆకాశం మొదలైన పంచభూతాలకు ఆశ్రయభూతుడవు గనుక నీవు భూతవాసుడవు. సమస్త భూతములు నీలో ఉన్నవి గనక నీవు భూతమయుడవు. నీకు కారణం ఏమీ లేదు గనక నీవు పరమాత్మవు. పరిపూర్ణ జ్ఞానము విజ్ఞానము కలిగి ఉన్నావు గనుకను, గుణాలు అంటక మార్పులు లేక ఉన్నావు కనుకను బ్రహ్మము కూడా నీవే. ఈ ప్రకృతిని కూడా నీవే ప్రవర్తింపజేస్తున్నావు గనుక అనంత శక్తి స్వరూపుడవు. కానీ ఆ ప్రకృతి అంటని వాడవు. కాలచక్రాన్ని నడుపుతూ ఉన్నావు గనుక కాలస్వరూపుడవు. కాలం యొక్క శక్తిని ఆశ్రయించి ఉన్నావు గనుక కాలనాభుడవు. ఈ సృష్టిలోని జీవులు పుట్టడం పోవడం చూస్తూ ఉన్నావు గనక సర్వసాక్షివి నీవు. అలాంటి నీకు నమస్కరిస్తున్నాము స్వామి. ఈ సమస్త విశ్వము నీవే, దీన్ని నిర్మిస్తూ ఉన్నది నీవే. ఈ విశ్వంగా ఉండి
విశ్వాన్ని చూస్తూ ఉన్నవాడివి కూడా నీవే. ఈ విశ్వానికి కారణం కూడా నీవే. పంచతన్మాత్రలు, పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, ప్రాణం ఉన్నాయని మేము గమనిస్తున్నాము గాని నీవే ఇన్నిగా ఉన్నావు. ఈ గుణాల చేత ఆవరింపబడి ఉన్నావు. నీ అంశగా, నీలో కొంత భాగంగా ఇన్ని ఆత్మలు వర్తిస్తూ ఉంటే వాటికి అనుభూతి కలిగించే మొత్తంగా నీవు ఉన్నావు. సత్వ రజస్తమస్సుల రూపంలో 3 అహంకారాలు పనిచేస్తూ ఉన్నా వాటితో కప్పబడకుండా అంతులేని ప్రకాశం కలిగి ఉన్నావు. గమనించడానికి వీలులేని సూక్ష్మరూపుడవై ఉన్నావు. ఇన్ని మార్పులు పొందకుండానే ఇన్నింటిలో దాగి ఉన్నావు గనుక ఇన్నిటినీ ఎరుగుదువు. అలాంటి నిర్మలాత్ముడవైన నీకు నమస్కరిస్తున్నాము. దేవుడున్నాడని లేడని వాదిస్తూ ఉంటారు. వాడికి అన్నీ తెలుసునని, జీవికి కొంచెం తెలుసునని అంటారు. జీవుడు ఒకప్పుడు బంధంలో చిక్కుకున్నాడని, అటుపైన మోక్షం పొందాడని అంటారు. దేవుడు ఒకడే అని అనేక రూపాలలో ఉన్నాడని అంటారు. ఇలాంటి వాదాలన్నీ మాయ వలన కలుగుతూ ఉంటాయి. నీవు చూస్తే అనేక వాదాల చిక్కులుగా ఒక మాట కనిపిస్తావు. పేర్లు కలవాడివిగా ఒక మాట, పేరు పెట్టి తెలుసుకునే శక్తిగా ఒక మాట కనిపిస్తావు. అనేక ప్రభావాలతో తెలియబడుతూ ఉంటావు. కన్ను మొదలైన ఇంద్రియాలకి కనిపించే రూపంగా గమనింపబడుతూ ఉంటావు. ఆ గమనింపులుగా కూడా ఉంటావు. నీ అందున్న జ్ఞానానికి ఆధారాలు, సంకేతాలు అక్కరలేదు. అయినా అన్నింటినీ కల్పిస్తూ కవిగా ప్రవర్తిస్తావు. నీవు ఈ లోకాల రూపంలో వెలువరించే నిశ్వాసమే వేదం. దాని నుండే అన్నీ తెలుసుకోబడుతూ ఉంటాయి. ఇలా తెలుసుకోవడమే శాస్త్రం. ఈ శాస్త్రాలకు ఉత్పత్తి స్థానంగా పనిచేయడానికి 4 యంత్రాలను పనిముట్లుగా తయారు చేశావు. అవే సంకర్షణుడు, వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అనబడే నీ అర్చామూర్తులు. ఈ వ్యూహాలలో జీవులను ఇరికించినా చూస్తూ ఊరుకోవు. నీ యందు భక్తి పుట్టిన వాళ్ళని నీవే సాకుతూ ఉంటావు. ఎవడి హృదయంలో నుంచి వాడుగా వెలవడుతూ ఉంటావు. దానితో ఒకరికొకరు సేవ చేసుకోవలసి వస్తుంది. ఆ సేవ నీకు చేసేదే అని తెలిసిన వాళ్ళు నీ సేవకులు. వాళ్ళకి ఆయా ఫలితాలు అందించడానికే వాళ్ళ గుణాలతో ప్రవర్తిస్తూ ఉంటావు. ఈ గుణాలు, ఈ చిత్తం మొదలైన వ్యూహాలకే గోచరిస్తాయి. అందరూ తమకు గోచరిస్తున్నాయి అనుకుంటారు. నువ్వు మాత్రం వాళ్లకు గోచరించకుండా సాక్షిగా వాళ్లలోనే ఉంటావు. తర్కం ఈ వ్యూహాల నుండి పుట్టింది కనుక ఈ వ్యూహాలలో ఉన్న నీవు దానికి అందకుండా విహరిస్తూ ఉంటావు. జరిగే పనులన్నీ నీ దగ్గర నుండే బయలుదేరతాయి కనుక నీవు ఒక్కడవే హేతువు. ఇంద్రియాలలో వర్తిస్తూ ఉంటావు గనుక ఇంద్రియాలకు అధిపతిగా కూడా ఉంటావు. నిన్ను నీవు తెలుసుకునే ఉంటావు గనక సాధనలకు లొంగేవాడివి కాదు. మునివై మౌనంగా అందరిలో ఉంటావు. అన్నీ నీకు తెలుసు. తెలిసినదేది నీవే కాని నీది కాదు. అయినా ఈ సమస్తం నీవే అయి నీదిగా కూడా ఉంచుతావు. నీవుగా సంకల్పించినప్పుడు ఈ సృష్టి లేదు. నీదిగా సంకల్పించినప్పుడు ఈ సృష్టి ఉన్నది. ఈ రెండింటిలో మొదటిది తెలివి, రెండవది మరపు. ఈ రెండింటికి కారణం నీవే. అలాంటి నీకు నమస్కరిస్తున్నామయ్యా. ఈశ్వర, తిరుగులేని లక్ష్మీ సంపన్నుడవై త్రిగుణాలతో కలిసి ఈ లోకాలను పుట్టించి నిలబెట్టి మళ్ళీ లయం చేస్తూ ఉంటావు. ఆ సమయంలో నీవు కాలస్వరూపుడవు. కానీ నీకు ఎటువంటి అపేక్ష లేదు. ఓ పరమేశ్వర, ఈ మా జన్మలన్నీ ఒకరియందు మరొకరికి కల రాగంతో బ్రతుకుతూ ఉన్నాయి. ఇవి మూఢ జన్మలు. ఈ జన్మలు శాంతి లేకుండా బ్రతికేవి. నీవు శాంతమైన నీ రూపంతో మంచివాళ్లలో మాత్రం అనుభవానికి వస్తూ ఉంటావు. ధర్మానికి హితం చేకూర్చే రూపంలో ప్రకాశిస్తూ ఉంటావు. నీ సన్నిధిలో నేరములంటూ ఏముంటాయి? మాకు కలిగే ఆలోచనలలో నిన్ను మెప్పించగల నేర్పులు ఉండడం సాధ్యమా? బిడ్డలు నేరం చేశారే అనుకో, తండ్రులు క్షమించరా?
రాజులు ఒక్కొక్కసారి నేరం చేసేవారిని కూడా క్షమిస్తూ ఉంటారు కదా. మా భర్త ఈ కాళీయుడు నేరమే చేశాడు, అయినా క్షమించు తండ్రి, కరుణకు పుట్టినిల్లువు కదా నీవు. ఈ కాళీయుడు అమాయకుడని మంచివాడని అనడం లేదు. ఇతడు క్రూరుడు, దుష్టుడు నిజమే. అయినా మేము సౌభాగ్యాన్ని పోగొట్టుకుని విధవలమై అసహ్యమైన రూపాలను ధరించలేము. మేము అనాథలము. మా దీనాలాపలను ఆలకించు తండ్రి. నీ పాదతాండవం ఇక చాలించు. మాకు పతిభిక్ష పెట్టి మమ్ము పాలించు. ఇతని శరీరమంతా నలిగి చితికిపోయింది, తలలు పగిలిపోయాయి, ప్రాణాలు వస్తున్నాయా పోతున్నాయా అన్నట్లు ఉన్నాయి. ఇంకా బాధ పెట్టకుండా మా భర్తపైన కరుణతో కూడిన నీ కడగంటి చూపులు ప్రసరింపజేసి రక్షించవా. ఈ లోకంలో గాని మరే లోకంలోనైనా గాని నిన్నుగాక మరి ఎవరిని శరణు కోరుకోగలము? భయం లేకపోవడం నీ వల్లనే గలగాలి. లక్ష్మీదేవికి భర్తవైన నీకు భక్తుల విషయంలో భార్యలు పొందే ఆవేదన ఎలా ఉంటుందో తెలియకపోదు. మాకు ప్రాణప్రియుడైన ఈ కాళీయుని ప్రాణాన్ని ప్రసాదించి అతనితో మాకు మళ్ళీ కళ్యాణం కల్పించి మమ్ము చల్లగా రక్షించు. భక్తులైన వారికి వరాలనిచ్చే ఓ మహానుభావ, చిన్ననాడు మాకు జరిగిన పెండ్లి ఒక పెండ్లి కాదు. ఇప్పుడు నీవు చేసే పెండ్లి శాశ్వతంగా ఉండేది, క్షేమకరమైనదిను. నీ మీద ఒట్టుబెట్టి చెబుతున్నాము, ఇతడు ఇంకెవ్వరినీ ఏనాడూ బాధ పెట్టడు. భయంకరమైన పాపిష్ఠి రూపము ఇంకెప్పుడూ ధరించడు. నేటి నుండి నీవు చెప్పినట్టు నడుచుకుంటాడు. మా భర్త ప్రాణాలను మాకు ప్రసాదించు. ఈ విధంగా తమ భర్త బ్రతుకును కోరుతున్న కాళీయుని భార్యలను శ్రీకృష్ణుడు కరుణించాడు. తన కాలి తాపులు ఆపుచేసి పక్కకు తప్పుకున్నాడు. శరణుజొచ్చే వారిని రక్షించేవాడు గదా కృష్ణుడు. చివరకు ఎలాగైతేనేమి తన ప్రాణాలను మరల దక్కించుకున్న నాగేంద్రుడు చితికి నలిగిపోయిన తలలను సవరించుకుని ఆయాసంతో వగరుస్తూ కృష్ణుడికి తల వంచి నమస్కారం చేసి నెమ్మదిగా ఇలా అన్నాడు: కృష్ణ సర్వేశ్వర, మా నడకలు వంకర టింకరైనవి, మా ముఖాలు విషాగ్నులతో ఘోరమైనవి. దుర్మార్గులము, రోషం కలిగిన జాతివారము, రోషంలోనే పుట్టిన వాళ్లము, పొగరుబోతులము. మేము ఒక మంచివాళ్లమేనా? ఈ సృష్టిలో ఉన్న ప్రాణులందరికీ తమ సహజమైన గుణాలు అలాగే ఉంటాయి గాని లేకుండా పోతాయా కమలాక్ష? మా వికృత చేష్టలన్నీ సృష్టికర్తవైన నీకు వింతలు కాదు గదా. అయినా ఈనాడు నాకు చాలా ఉపకారం చేశావు. సర్వేశ్వర, పూర్వము ఈ జగత్తులన్నింటినీ వివిధ భావాలు, ఆకారాలు, వీర్యములు, వీర్యాతిశయములు, జననస్థానాలతో సహా నీవే సృష్టించావు. అటువంటి నీ సృష్టిలో మేము సహజంగా కోపం కలిగిన సర్పాలము. నీ మాయ దాటరానిది. అటువంటి నీ అద్భుతమైన మాయను తెలుసుకుని దాటాలంటే అది మాకు సాధ్యమా? ఈ సర్వానికి ఈశ్వరుడవు, అన్నీ తెలిసిన వాడవైన నీవే అన్నింటికీ కారణము కనుక కమలనయనా, మమ్ములను క్షమింపదలుచుకుంటే క్షమించు, రక్షించు. శిక్షించదలుచుకుంటే శిక్షించు. ఇంకా మా ఇష్టాలు ఎక్కడ ఉన్నాయి? నీ దివ్యచిత్తం ఎలా ఉంటే అలా చెయ్యి. శ్రీహరి, నీ పాదధూళిని నేను పొందగలిగాను. నా పుణ్యమేమని చెప్పను? సనకాది దివ్యమునులు కూడా నీ పాదధూళినే కావాలని కోరుకుంటారు. ఏ స్థితిలో ఉన్నా ఇక నాకు క్షేమమే. ఈ విధంగా విన్నవించిన కాళీయుని మాటలు ఆలకించి అనుగ్రహించిన శ్రీకృష్ణుడు ముందు జరగవలసిన పనిని దృష్టిలో పెట్టుకుని ఇలా అన్నాడు: ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.